హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదిగోండి మా వారు నేను భోజనం చేస్తుంటే వీడియో తీస్తూ ఉన్నారు. ఇదిగోండి దొండకాయ చేశాను. దొండకాయలోకి అత్తమ్మ గుడ్డు పులుసు ఇచ్చింది. ఎగ్ మా ఆయన తినేశారు. అది కొంచెం చూపిస్తుంది. నేను చేసిన ఒక్క వంట అయితే ఇక్కడ చూడండి, గోంగూర పచ్చడి, గుడ్డు పులుసు, దొండకాయ ఈ రెండు అత్తమ్మ ఇచ్చింది. ఎగ్ వేసి ఇచ్చింది ఒకటి మా వారి కోసం. ఇంకా తినేశారు ఆయన. నేనే అన్నం తింటా ఉన్నాను. ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, ఒక అమ్మాయి ఏమో స్కూల్కి వెళ్ళలేదు. బెడ్రూమ్లో టీవీ చూస్తుంది, దానికి బాగోలేదు. అదిగోండి వచ్చింది. స్కూల్కి వెళ్ళలేదని చెప్పి పెడతా ఉన్నాను, అయినా బాగోలేదండి. మా అమ్మాయికి హాయ్ చెప్తా ఉంది. మా వారు తినేశారు. మా అమ్మ కూడా తినేసి మా ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇంకా నేనే లాస్ట్ కూర్చొని తింటా ఉన్నాను. వీడియో తీస్తూ ఉన్నాడు. ఇంకేముంది, అదిగోండి గుడ్డు పానీపూరి ఛాలెంజ్ గురించి చెప్తా ఉన్నాడు. పానీపూరి ఛాలెంజ్ చేద్దామంటే సరే చేద్దామంటే ఈవినింగ్ చేద్దామంటే మా అమ్మాయి ఉంది కదా, దానికి బాగోలేదు కదా. పానీపూరి అంటే వాళ్ళకి ఇష్టం, చాలా ఇష్టం, తెలిసిందే కదా అందరికీ, పిల్లలకి పానీపూరి అంటే ఇష్టం అని. ఒకవేళ మేము ఛాలెంజ్ పెట్టుకున్నా వచ్చి తినేస్తుంది, అందుకే తినకూడదని వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఛాలెంజ్ పెట్టుకుందామని చెప్తా ఉన్నాను మా వారితోటి. ఇంకా అత్తమ్మ టిఫిన్ హోటల్ పెట్టిందా అని చూడమంటే చూసి సరే పెట్టిందని చెప్తే సరే అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేయమని చెప్పాను. అత్తమ్మ ఏమేమి వేస్తుందా అని చెప్పేసి. అదిగోండి బయట చూడండి, ఎండ మామూలుగా లేదండి, బాగా వచ్చింది ఎండ ఈరోజు అయితే. అదే చూపిస్తూ ఉన్నారు మా వారు. ఎండ బాగా ఎక్కువగా ఉంది. పొద్దున మంచు ఎంత ఉందో ఇప్పుడు అంతకంటే ఎండ ఎక్కువ ఉంది కదండి. నవ్విస్తూ ఉన్నాడు. అన్నం తింటా ఉన్నాను. అన్నం తినేటప్పుడు వీడియో తీస్తే భలే నవ్వు వస్తుందండి, తినాలనిపించదు. ఇక్కడ మా వారు నవ్విస్తూ ఉన్నాడు. ఏ చేత్తో తింటున్నావు చెప్పి వీడియో అలా ఫ్రెండ్ వీడియో పెడితే అలాగే ఉంటుంది కదా. ఏదో తింటా ఉన్నాను. మా అమ్మాయి పాపం అండి, నైట్ నుంచి కొంచెం బాగాలేదు, దగ్గు ఎక్కువగా ఉంది, కడుపులో నొప్పి అంటుంది. బాగోలేదని నేనే స్కూల్కి ఆపేస్తాను. అసలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళను, ఆగిపోతాను, బస్సు ఎక్కనని ఆడవడం అవన్నీ ఏమీ ఉండదు. ఇదిగోండి తింటా ఉన్నాను అన్న. ఏందో ఇష్టం లేకుండానే తింటా ఉన్నాను, అసలు ఆకలి లేదు అయినా వేసుకున్నాను. మా అమ్మాయి అన్నం తిన్నావా అంటే తినలేదని అబద్ధం ఆడుతుంది. తినేసి నేనే తింటా ఉన్నాను. తినేసేసి ఇంకా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేసాం. అత్తమ్మ ఏమేమి వేస్తుంది అవన్నీ చూపించాడు వీడియోలోని మా వారు. కానీ బోర్ కొడతా ఉన్నిందండి, చాలా బోర్ కొడతా ఉన్నింది. ఇంకా అన్నం తినను పడేస్తారంటే వారు తిట్టారు. అదిగోండి కూర పులుసు ఉంది, కొంచెం వేసుకొని. నాకేందంటే అండి, అన్నం కొంచెం ఉన్నా సరే కర్రీ మాత్రం ఎక్కువ ఉండాల. అన్నం కొంచెం ఉండి కర్రీ ఎక్కువ ఉంటేనే నాకు అన్నం తిన్నట్టు అనిపిస్తుంది. అలా ఉండాలని చెప్తా ఉన్నాను, చూపిస్తూ ఉన్నాను. కర్రీ నేను కానీ మా వారు కానీ మా పెద్దమ్మాయి కానీ కూర బాగా ఎక్కువ తింటామండి. మా పెద్దమ్మాయి కూడా ఇష్టమైన కూర అయితే చాలా ఎక్కువ తింటుంది. అదిగోండి అత్తమ్మ బూరెలు వేస్తుంది. ఈవినింగ్ టిఫిన్ హోటల్ ఉంటుంది. మళ్ళీ నైట్ అయ్యేసరికి దోశ ఏంటండి, ఎల్లో కలర్ దోశనే ఉంటారు, పులిబొంగరం కదా. పులిబొంగరాలు అది ఎంతమందికి తెలుసో తెలీదు, అది ఈవినింగ్ వేస్తారు. ఇడ్లీ, పులిబొంగరాలు, మామూలు దోశలు. ఇప్పుడు మాత్రం ఈ టిఫిన్ అదిగోండి బజ్జీ, అన్నీ బజ్జీ, గారె, బోండా అన్నీ వేసిందండి. వీడియోలోని మా వారు వెళ్ళి షూట్ చేసి తీసుకొని వచ్చాడు. అదిగోండి బజ్జీలోకి ఉల్లిపాయలు అక్కడ అత్తంతో మాట్లాడించి వీడియో మామూలుగా తీసేవాళ్ళం కానీ వాయిస్ ఓవర్ లేకుండా. ఎందుకంటే అక్కడ మామయ్య పాటలు పెట్టినాడు కదా, పాటలు పెట్టినాడు మామయ్య. ఇదిగోండి పిండి కలుపుతూ ఉంది. ఏం పిండి అండి ఇది? అత్తం చేత కలుపుతా గారె పిండి కాదే, బజ్జీ కదా ఫస్ట్ వేసింది. అదే బజ్జీ పిండి, అదే కలుపుతాను. ఆ బజ్జీ పిండిలు అయితే అది బజ్జీలు, బోండాలు, గారెలు, బూరెలు, ఇంకేంటి అరిసెలు కూడా వేసిద్ది. ఇదిగోండి కాజా, కాకినాడ కాజా ఏదండి, కామేశ్వరం కాజా, రామేశ్వరం అదే రానే అనింది, రామేశ్వరం కాజా అంట. అయితే అది మా ఫ్రెండ్ చెప్పాను కదా మొన్న వీడియోలోని, 20 years తర్వాత కలిశాను మా ఫ్రెండ్ని అని చెప్పేసి. ఇంట్లోదే, అది కూడా అత్త కూతురే.
వచ్చింది నా కోసం అంత దూరం నుంచి కాజా తెచ్చింది, గుర్తు పెట్టుకోనల్లా తెచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అనుష, థ్యాంక్ యూ. ఆ కాజా తీసుకొని వచ్చి మామయ్యకి ఇచ్చాను, తిన్నాడు. అలాగే అత్తమ్మకి ఇస్తే షుగర్ కదా అత్తమ్మ, అమ్మో నేను తిన్నమ్మో అంత కాజా అనింది. ఇంకా మా వారు సగం నేను సగం తీసుకొని తిన్నాము. అసలు ఇలా ఆఫ్ చేశాడండి బాబా, అసలు మామూలుగా జ్యూస్ కారలేదు అసలు. చాలా బాగుంది. బజ్జీ వేస్తుంది అత్తమ్మ, వేడి వేడిగా బజ్జీ. ఇన్ని చేసినా ఏం తినాలనిపించదు, ఏ రోజు సరిగా తినను. వాయిస్ ఓవర్ చెప్తే అదేంటానండి బాగా నిద్ర వచ్చేసిద్ది. వాయిస్ ఓవర్ చెప్తా ఉంటే ఎంతమందికి అలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇలా వేడి వేడి బజ్జీ మన ఇంట్లో వేసినప్పుడు మనం తినాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా డబ్బులు ఖర్చు పెట్టి తినాలంటే మాత్రం బోల్డ్ అంత తింటాము. ఇక్కడ ఇంటికాడ చేసేటప్పుడు ఎప్పుడు తిన్నాను, అత్తమ్మ ఎన్నిసార్లు పిలిచినా. నేను మాత్రం ఈరోజు ఒక బజ్జీ టేస్ట్ చూశాను, నేను మా వారు. చాలా బాగుంది, ఆనియన్స్ పెట్టి చాలా బాగుంది. కాజా మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉంది అనుష, చాలా బాగుంది. ఒకేసారి తింటే జలుబు చేసిద్దని చెప్పేసి కొంచెం 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 తింటున్నాను, అయిపోయిద్దని కూడా. మా వారు కూడా తినకూడదు. ఇదిగోండి మా వారు, ఇదిగోండి అత్తమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బజ్జీల్లోని ఉల్లిపాయలు అవి పెట్టని, నిమ్మకాయ లేదంట, ఒట్టి ఆనియన్స్ ఒకటే పెట్టారు. అంటే దాంట్లో కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసి కలిపేసి పెట్టాలి. అయిపోయిందంట. నిమ్మకాయలు అవన్నీ పెడితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి బూరెలు. మా అమ్మాయిని రమ్మంటే అస్సలు రానంటే రానిందండి, అక్కడే ఉన్నింది. నేను ఇంకా వీడియో తీస్తూ ఉన్నారు కానీ నేను బజ్జీ తిన్న తర్వాత వెళ్ళిపోయాను. తర్వాత మిగతా వీడియో అంతా మా వారును మా జెస్సీ ఉండి తీసి వచ్చారు. చాలాసేపటి తర్వాత వచ్చారు, 1/2 అవర్ పైన అయిపోయింది. వేరే వాళ్ళు ఎవరో వస్తే బూరెలు కట్టిమని చెప్తే మా వారు కట్టిస్తూ ఉన్నారు. అత్తమ్మ అవన్నీ వేసుకొని ఇక్కడ ఉంటే ఇక్కడ అమ్మేసిద్ది, లేకపోతే వెళ్ళి అమ్ముకొనన్నా తీసుకున్నా వచ్చేసిద్ది వేసుకొని. ఇంకా అత్తమ్మ చాలా చేసిద్దండి, చాలా బూరెలు కానీ అరిసెలు అయితే చాలా బాగా చేసిద్ది. ఆర్డర్ అండి, ఆర్డర్ ప్రకారం ఎవరికైనా ఇన్ని అరిసెలు కావాలని ఆర్డర్ ఇస్తే మాత్రం ఆర్డర్ ఇచ్చిన 2 రోజుల్లో 1 రోజుల్లోనూ మాత్రం చేసి ఇచ్చిద్ది. ఎండ ఎట్లా ఉందా అని చూపిస్తూ ఉన్నా మీకు. ఎండ మాత్రం మామూలుగా లేదండి. ఎవరికైనా అరిసెలు కావాలంటే కూడా చేసిస్తుంది. ఎవరికైనా కావాలంటే నా కామెంట్లో చెప్పండి, చాలా బాగా చేసిద్ది. ఇవన్నీ అన్నిట్లో మా జెస్సీకి తినాలి అనిపిస్తుంది. బజ్జీ అంటే భలే ఇష్టం, తినిద్ది. కానీ ఒంట్లో బాగాలేదు కదా తినేద్దామా అని చెప్పాను. ఇంట్లోకి వెళ్ళిపోతాడా, డాడీ వస్తారులే, ఇక్కడ ఉంటే నువ్వు ఏదో ఒకటి తినాలనుకుంటా అంటే, లేదు నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే కూర్చుంటాను అనింది. వాళ్ళ అన్న వాళ్ళు కానీ వాళ్ళ అక్క వాళ్ళు కానీ అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఎవ్వరు లేదు, ఒక్కతే ఉండేసరికి బోర్ కొడుతుంది. మా అమ్మ కూడా మా ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, బోర్ కొట్టేస్తూ ఉంది, అక్కడ కూర్చొని ఉంది. ఇంకా అది అన్నిట్లో అలాగా పెట్టేస్తూ ఉంటే అత్తమ్మేమో ఏదో మిగిలిన బజ్జీలు వేస్తూ ఉంది. ఇది ప్లెయిన్ బజ్జీ, అది ఆనియన్స్ అవన్నీ పెట్టేది. కానీ టేస్ట్ చూసాము, చాలా అంటే చాలా బాగుంది. అవన్నీ అదిగో దాని నిండా నింపుకుంటుందండి, వేసుకొని శుభ్రంగా అన్నీ పెట్టుకొని అమ్మేసిద్ది. ఇదిగోండి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, నాకు ఇష్టమే. కానీ భయం, బజ్జీ తినాలంటే వాళ్ళ భయం అని, గ్యాస్ వచ్చేసిద్దేమో శనగపిండి కదా అని నాకు ఎప్పటి నుంచో భయం, అందుకే ఎప్పుడు నేను తినను. ఇదిగోండి బజ్జీ ఒకటి కాలిపోతా ఉన్నింది. మా వారిని టేస్ట్ చూడని చెప్తే కొంచెం టేస్ట్ చూశాడు. బజ్జీ అంటే అలాగే తినాలంట, సూపర్ ఉందంట. తర్వాత నేను కూడా తిన్నాను. మా అమ్మాయి తింటానంటే వద్దమ్మా అని అన్న, బిస్కెట్ కానీ ఏమన్నా తిందు, బాగోలేదు కదా తినకూడదు అని చెప్తా ఉన్నాను. ఇదిగోండి నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో తింటానంటా ఉన్నింది, తినకూడదని చెప్పాను. నెక్స్ట్ గారెలండి, నేను వచ్చేసిన తర్వాత వేసింది. ఏమండి గారె అంట, నేను వచ్చిన తర్వాత అత్తమ్మ గారెలు వేసింది. వేడివేడిగా చూస్తుంటేనే బాగా తినాలనిపిస్తుంది. ఒకటి చట్నీలు కూడా చేసిందా, ఏమేమి చట్నీ చేసిందండి చూసావా? మామూలు చట్నీ, టమాటా చట్నీయా? మళ్ళీ ఈవినింగ్ దోశలు కూడా కదా. ఇదంతా అమ్మేసిన తర్వాత ఈవినింగ్ ఏంటంటే మామూలుగా ప్లెయిన్ దోశను, ఎగ్ దోశ, పులిబొంగుర దోశ అవన్నీ 6 నుంచి అప్పటి నుంచి స్టార్ట్ చేసిద్ది. ఈ మాత్రం ముందు అమ్మేసుకొని వచ్చేసిద్ది. వేసింది చాలా బాగా చేసిద్ది అత్తమ్మ, టిఫిన్ చాలా బాగా చేసిద్ది, బాగుంటుంది. మా అమ్మాయి అప్పుడు దాకా అసలు రమ్మంటే రాననింది, అక్కడే బాగుంది, టైంపాస్ అవుతుందంట, బాగుందంట, అక్కడే చాలాసేపు ఉండన్నారు. చూడండి ఈ వీడియో అంతా చూసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంచెం కొత్తగా ఉంటుందని నేను
అత్తంది వ్లాగ్ తీసాను ఈరోజు. ఎప్పుడు నేను ఇంట్లోనే వ్లాగ్ తీస్తా అంటే మీకు బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఇంక నుంచి కొత్త వీడియోస్ తీయాలనుకుంటున్నాను. ఇప్పుడు అత్తమ్మ చేసేవి కానీ మేము ఏంటంటే ఛాలెంజ్ కానీ ప్రాంక్స్ కానీ ఏదైనా ఉంటుంది కదా, నేను కొత్తగా తీయాలి అని అనుకుంటున్నాను. స్టార్ట్ చేశాను కదా, అత్తమ్మతో స్టార్ట్ చేశాను కొత్తగా. అత్తమ్మ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అత్తమ్మది కూడా ఛానల్ ఉంది, ఈశాని ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ అని ఉంటుంది. 500 లోపే ఉన్నారు, 490 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఆపింది అత్తమ్మ, తీయట్లేదు. మేమే తీయాలి ఆ వీడియోస్ని, కానీ ఆపున్నాము. కొంచెం మా వీడియోస్లోది కొంచెం ప్రాసెస్ అయిపోతే అత్తమ్మని కూడా స్టార్ట్ చేస్తాను. అత్తమ్మని మీరు చాలాసార్లు చూసే ఉంటారు, చూసిన వాళ్ళు మాత్రం గుర్తుపట్టగలరు. ఆల్ ఇన్ వన్ ఈశాని వ్లాగ్స్ అని ఉంటుంది, ఈశాని ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ అని ఉంటుంది. అది కూడా త్వరలోనే కంటిన్యూ చేస్తాను. చూడండి, నెక్స్ట్ బోండాలు వేసింది, చిన్న చిన్న బోండాలు. మా పిల్లలకి వీళ్ళ అన్నోళ్ళకి ఎలా వేసిద్దంటే అత్తమ్మ, దీనికంటే చిన్న చిన్న ఉంటాయి కదా గోళీల్లాగా, అవి వేసి ఇచ్చింది పిల్లలకి. బోండాలు చాలా బాగుంటాయండి, అవి ఎన్నన్న తినేస్తారు వాళ్ళు, వాళ్ళకి వేరుగా వేసి ఇచ్చింది. చిన్న చిన్నవంటే పిల్లలు ఇష్టపడతారు కదా. ఇదిగోనే నెక్స్ట్ బోండాలు కూడా అయిపోయింది, ఒకదాని తర్వాత ఒకటి వేసేసింది. అరిసెలు మాత్రం మొన్న మీటింగ్స్ అప్పుడు వేసిందండి, అయిపోయింది. ఇంకా ఉందేమో అని అనుకుంటా ఉన్నా నేను. అరిసెల వీడియోలు కూడా తీయాల్సింది, తీయలేకపోయా నేను. అరిసెలన్నీ అయిపోయినాయి. అవ్వండి, బోండాలు కూడా అయిపోయింది. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి. ఎన్నింటికి 2కే స్టార్ట్ చేసిద్ది కూర్చొని అన్నీ వేయడము. 3:34 లోపే అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 6:30 కల్లా అంతా చేసేసుకొని నెక్స్ట్ దోశ, ఇడ్లీ కూడా అండి మర్చిపోయాను, ఇడ్లీ కూడా వేసిద్ది. అన్నీ వేసుకొని మళ్ళీ 10 వరకు కూర్చుంటుంది అక్కడే, ఇంటి దగ్గరే కదా. 10 వరకు అలాగే కూర్చొని పని చేసుకుంటా, ఎమ్ముకుంటా, ఇంకా అలాగే టైంపాస్ అయిపోతూ ఉంటుంది. కానీ పని మాత్రం బోల్డ్ అంతా.